నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. చాలా మందికి ఏంటంటే హైదరాబాద్లో సొంతింటి కళ అనేది చాలా మందికి ఉంటుంది. ఏంటంటే ఇక్కడికి చాలామంది యంగ్స్టర్స్ వస్తూ ఉంటారు. కొత్త ఇల్లు తీసుకోవాలి, మన ఓన్ ఫ్లాట్ ఉంటే బాగుంటుంది, లేకపోతే ఓపెన్ ప్లాట్స్ అయినా తీసుకోవాలి, ఇండిపెండెంట్ హౌస్ తీసేసుకోవాలని చెప్పేసి చాలామందికి ఉంటుంది. అయితే ఏ ఏరియాలో తీసుకుంటే మంచిగా ఉంటుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిగా ఉంటుంది, సో ఇవన్నీ కూడా మన బ్రెయిన్లో బాగా తినేస్తూ ఉంటాయి కదా. సో మీ అందరి కోసం ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని చాలా మందికి అంటే ఇలాంటి డౌట్స్ అన్నిటికీ ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ మన ముందు మన స్టూడియోలో ఉన్నారనమాట. ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అనమాట తను, సంజయ్ నాయక్ తనే. సో నమస్కారం సార్. నమస్తే మేడం. సార్ సంజయ్ గారు ఏంటంటే చాలా మందికి ఎలా ఉంటుంది రియల్ ఎస్టేట్లో అంటే కొత్తగా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళకి, వాళ్ళు కొన్ని ఇయర్స్ నుంచి సేవ్ చేసుకున్న వాళ్ళకి ఏమంటే అపార్ట్మెంట్ అంటే హైదరాబాద్లో ఏ ఏరియాలో ఎలా ఉంటుందో తెలియదు. మాలాంటి వాళ్ళకైతే అసలు తెలియదు. మీలాంటి ఎక్స్పర్ట్సే చెప్పాలి ఎక్కడ తీసుకుంటే అపార్ట్మెంట్ బాగుంటుంది, లేకపోతే ఓపెన్ ప్లాట్స్ ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది, ఏ ఏరియాలో తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే కొంతమంది ఏంటంటే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు, జస్ట్ తీసుకొని పెట్టుకోవాలనుకుంటారు. సో ఇలాంటి క్వశ్చన్స్కి మీరు చెప్పే ఆన్సర్ ఏంటి అసలు? సో ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక కళ ఉంటుంది. నాకంటూ హైదరాబాద్లో కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఒక ప్రాపర్టీ కొనాలి, ఒక ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది. అది మంచి ఆలోచన. ఆ ఆలోచన ఉంది అంటే వాళ్ళు విజనరీ, జీవితంలో ఏదైనా సాధించాలి, లేదా మనకంటూ ఒకటి గుర్తింపు పొందాలి, లేదా మన లైఫ్ని సెట్ చేసుకోవాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళని అప్రిషియేట్ చేయాలి ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మన ప్రొఫెషన్ కానీ దాంట్లో మనం ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే కన్సల్ట్ ఎక్స్పర్ట్స్. ఎప్పుడైనా సరే ఒక ప్రొఫెషన్లో 5 సంవత్సరాల కన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండి, 5 సంవత్సరాల కన్నా ఎక్కువ సంవత్సరాల నుంచి అందులో ఉండి దాంట్లో ఎవరైతే లీడింగ్లో ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు మీకు అన్ని క్లియర్ చేస్తారు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే ఇలా హైదరాబాద్ లోపల చూసుకుంటే మనం ఎక్కడ చూసుకున్న ఓఆర్ఆర్ లోపల మినిమం గజం వచ్చేసి 40,000 పైన ఉంది. అంతలాగా సిటీ అనేది మొత్తం డెవలప్ అయిపోయింది. ఎందుకంటే హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళకంటే హైదరాబాద్కి వేరే వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనమాట. కాబట్టి ఎప్పుడైతే జనాలు ఎక్కువ పెరుగుతూ ఉంటారో ఆటోమేటిక్గా అక్కడ ల్యాండ్ వాల్యూస్ అనేవి పెరిగిపోతాయి. అలా హైదరాబాద్ అనేది రోజు రోజుకి బాగా డెవలప్మెంట్ అనేది అయిపోయింది. సో ఇక హైదరాబాద్ లోపల ప్రతి ఒక్క అంటే సామాన్యమైన మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వ్యక్తి ప్లాట్ కొనాలంటే చాలా కష్టం, రేట్లు అంతలా పెరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దాటే బయటికి వెళ్ళాల్సి వస్తుంది ఖచ్చితంగా. సో తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఫ్యూచర్ బాగుండాలి మనకి, సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మంచిగా రావాలి అంటే కనుక ఔటర్ రింగ్ రోడ్ దాటి మనం బయటికి వెళ్ళాలి కంపల్సరీ. సో ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత ఏ హైవేలలో ఎక్కువ గ్రోత్ ఉంటుంది, ఎక్కడ మనకి మంచి రిటర్న్స్ వస్తాయంటే కనుక ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్ మనకి బెంగళూరు హైవే. బెంగళూరు హైవేకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే కనెక్టివిటీస్ మంచిగా ఉంటాయి అనమాట. అక్కడ రోడ్వే, రైల్వే, ఎయిర్వే ఈ 3 కనెక్టివిటీస్ ఉండి సిటీకి అత్యంత నియర్ ఉన్న ప్లేస్ అనమాట షాద్ నగర్. కాబట్టి షాద్ నగర్ నుంచి అప్ టు జడ్చర్ల వరకు ఈ 60-70 కిలోమీటర్ రేడియస్ అంతా కూడా బాగా ఫ్యూచర్లో రిటర్న్ రావడానికి గ్రోత్కి ఎక్కువ స్కోప్ ఉందన్నమాట. ఎందుకంటే అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ కావచ్చు, సరౌండింగ్ ఉన్న ఎంప్లాయ్మెంట్ కావచ్చు, దాని తర్వాత నియర్ బై ఉన్న మనకి ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ కావచ్చు, ఇవన్నీ పుష్కలంగా ఉన్న ప్రాజెక్ట్ ఏదైనా ఉంది, ఏదైనా హైవే ఉంది అంటే కనుక ఏ హైవేలో కూడా ఇక్కడ ఫ్యూచర్లో పెరుగుతుంది పెరగదు అని డౌట్ ఉండొచ్చేమో కానీ బెంగళూరు హైవేలో అయితే కళ్ళు మూసుకొని గుడ్డిగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, గ్యారంటీ రిటర్న్ రావడానికి స్కోప్ ఉంటుంది. ఫస్ట్ హైవే. సెకండ్ హైవే వచ్చేసి ఏంటంటే ముంబై హైవే. ముంబై హైవే అంటే ఎప్పుడు ట్రాన్స్పోర్టేషన్ బాగా రన్ అవుతూ ఉంటుంది. సో ముంబై హైవేలో అప్ టు జహీరాబాద్ వరకు ఎక్కువ స్కోప్ ఉంటుంది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా. ఇలా సంగారెడ్డి లోపల వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం కష్టం ఒక మిడిల్ క్లాస్ పర్సన్, ఎందుకు రేట్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉన్నాయి. కాబట్టి సంగారెడ్డి దాటి ముందుకు వెళ్ళాలి. సో సంగారెడ్డి దాటిన తర్వాత సదాశివపేట నుంచి బుదేరా, జహీరాబాద్ వరకు ఎక్కువ మంది ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ అఫోర్డబుల్ ప్రైజెస్లో దొరుకుతున్నాయి కాబట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా నెక్స్ట్ 5 ఇయర్స్లో 10 ఇయర్స్లో మంచిగా రిటర్న్స్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఈ హైవేలో. దీని తర్వాత వచ్చేసి ఎక్కడ ఉంది అంటే మనకి శ్రీశైలం హైవే. సో శ్రీశైలం హైవేలో ఆల్రెడీ కడతాల్, ఆమన్గల్ ఈ ఏరియా వరకు మంచిగా ఉంది స్కోపు. ఫ్యూచర్లో మనకి నెక్స్ట్ కల్వకుర్తి వరకు కూడా ఎక్కువ స్కోప్ ఉందన్నమాట. ఎక్కువ డెవలప్మెంట్ అవ్వడానికి, రిటర్న్ రావడానికి మంచి ఆపర్చునిటీ ఉంటుంది. ఎందుకంటే అది కూడా సేమ్ మనకి ఎట్లయితే బెంగళూరు హైవే ఉందో మనకి ఎయిర్పోర్ట్కి ఒక సైడ్, ఇంకొక సైడ్ మనకి శ్రీశైలం హైవే ఉంటుంది. సో అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ కానీ అక్కడ ఉన్న గ్రోత్ అలాగే ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏదైతే మేజర్గా మనం మాట్లాడేది ఈస్ట్ సైడ్ చూసుకుంటే యాదాద్రి. సో యాదాద్రి అనేది వరంగల్ హైవే అంటారు. సో ఈ వరంగల్ హైవేలో కూడా మనకి ఆలేరు, జనగాం ఈ ఏరియా వరకు, వరంగల్ వరకు ఫ్యూచర్ ఉంటుంది ఖచ్చితంగా. బట్ మనకి ఖచ్చితంగా ఎక్కడ దాకా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటే ఇప్పుడున్న కండిషన్లో మనకి ఆలేరు, జనగాం వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ హైవే నుంచి మనం యాదాద్రి టెంపుల్ అంటారు కదా, సో యాదాద్రి టెంపుల్ చుట్టుపక్కల ఎవరు ప్రాజెక్ట్స్ ఉండవండి. ఎందుకంటే గవర్నమెంట్ రూల్ ఉంది అక్కడ, YTDA. సో YTDA లిమిట్స్లో చాలా తక్కువ మంది ప్రాజెక్ట్స్ ఉంటాయి.
ఎందుకంటే ఇప్పుడు అవసరం పడితే గవర్నమెంట్ కూడా ల్యాండ్ తీసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది, ఎందుకంటే రోజు రోజుకి టూరిస్టులు పెరిగే కొద్ది. కాబట్టి ఆ YTDA లిమిట్స్ దాటి కొంచెం బయటికి వెళ్తే మనకు మంచి ప్రైజెస్లో మంచి లొకేషన్లో దొరుకుతాయి ప్లాట్స్. అది దాటిన తర్వాత అంటే టెంపుల్ నుంచి ఒక 10-15 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ కొన్నా కూడా అది దాటి కొన్నా కూడా రిటర్న్ రావడానికి స్కోప్ ఉంటుంది ఈ ఏరియాలో. అంటే ప్రతి ఒక్కరు కూడా తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే హైవేస్ ఇవి. దీని తర్వాత ఇంకా కొన్ని హైవేస్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఏదైతే మనకి విజయవాడ హైవే ఉంది, సో విజయవాడ హైవేలో మనకి అప్ టు చౌటుప్పల్ వరకే స్కోప్ ఎక్కువ ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఇంకా ఫ్యూచర్లో ఏమేమి డెవలప్మెంట్స్ వస్తాయన్నది నెక్స్ట్ ఇంకా మనం ఒకసారి డీటెయిల్గా మాట్లాడదాం దాని గురించి. సో చౌటుప్పల్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఎక్కువ మంచి రిటర్న్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉందన్నమాట. అంటే మనం తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇప్పుడు బాగా హాట్ కేక్ లెక్క సేల్ అవుతున్న ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయి, ఎక్కువ శాతం డెవలప్మెంట్స్ ఎక్కువ గ్రోత్ ఎక్కడ ఉందంటే ఈ ఏరియాలో ఉన్నాయి. మళ్ళీ అలాంటిది ఒక ప్రైమ్ లొకేషన్ ఎక్కడ ఉందంటే షాబాద్. ఇది ఒక మంచి డైమండ్ అని చెప్పొచ్చు మళ్ళీ ఇది కూడా, ఎందుకంటే షాబాద్ చుట్టుపక్కల 3 సెజ్జులు ఉన్నాయి, సీతారాంపూర్, హైదరాబాద్, తర్వాత వచ్చేసి చందనవెల్లి. ఈ 3 సెజ్జుల వల్ల కొన్ని వేల మందికి ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంది, ఫ్యూచర్లో ఇంకా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉంది అక్కడ. కాకపోతే అక్కడ ప్రాజెక్ట్స్ తక్కువ ఉన్నాయి, HMDA లిమిట్స్ చాలా తక్కువ ఉంది అక్కడ. సో అక్కడ లిమిట్స్ లో ఉన్న మనం ప్రాజెక్ట్ లో కొనాలంటే HMDAలో 20,000 ప్లస్ ఉన్నాయి అక్కడ. సో ఆ ఏరియాలో ఒకవేళ మనం 20,000 ఎఫర్ట్ చేయగలుగుతామంటే HMDAలో తీసుకున్నా బాగానే ఉంటుంది. లేదు అంటే ఇప్పుడు నేను చెప్పిన మిగతా హైవేలలో DTCP రెరా అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్లో కనుక తీసుకుంటే కనుక నెక్స్ట్ ఒక 5 to 10 years వెయిట్ చేయగలిగితే మంచి రిటర్న్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పటివరకు మీరు చెప్పింది ఏంటంటే ఓపెన్ ప్లాట్స్ గురించి మీరు చెప్పారు, కానీ ఒకవేళ మాకు సిటీలో అయితే బాగుంటుంది, లావిష్గా ఉంటుంది, సో సిటీ కల్చర్కి ఆల్రెడీ మేము అలవాటు పడిపోయాము, సో ఇక్కడే అపార్ట్మెంట్ తీసుకోవాలి అంటే పాసిబుల్ అవుతుంది అంటారా మరి? అంటే మంచి ఏ ఏరియాలో తీసుకుంటే బాగుంటుంది? అంటే ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ అంటే ఒక ఫ్యామిలీలో 4 members ఉన్నారు, పేరెంట్స్ అండ్ 2 kids ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఇలాంటి ఏరియాలో తీసుకుంటే మంచిది అంటారు? ఎక్కడైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనీ మ్యాటర్ మేడం. ఎప్పుడైనా సరే ఎక్కడ మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం, పిండి కొద్ది రొట్టె అన్నట్టు మనం ఎంత డబ్బులు పెడితే దాని దగ్గర దొరుకుతాయి. మీరు ఎంత లావిష్కి వెళ్తే దాని దగ్గర మన దగ్గర హైదరాబాద్ చుట్టుపక్కల ఇలా ఉన్నాయి రేట్స్. మీరు 10 కోట్లు 20 కోట్లు పెడితే కూడా అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు వస్తాయి, ఆ రేంజ్ లో కూడా ఉన్నాయి మన దగ్గర. ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల అలాంటి ఏరియాలు ఉన్నాయి ఆల్రెడీ ప్రైమ్ లొకేషన్స్. సో అంత అమౌంట్ అందరు ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. కాబట్టి మన బడ్జెట్లో మన వర్కింగ్ ప్లేస్ ఎక్కడ ఉంది, ఎక్కడ నుంచి మనం ట్రావెల్ చేయగలుగుతాం. ఎప్పుడైనా సరే నేను పర్సనల్గా ఏం సజెస్ట్ చేస్తా అంటే మీరు వర్క్ చేసే ఏరియా నుంచి 10 కిలోమీటర్ రేడియస్ లోపల ఉండడానికి ప్లాన్ చేయండి. వరంగల్ హైవేలో కూడా మనకి ఆలేరు, జనగాం ఈ ఏరియా వరకు, వరంగల్ వరకు ఫ్యూచర్ ఉంటుంది ఖచ్చితంగా. బట్ మనకు ఖచ్చితంగా ఎక్కడ దాకా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటే ఇప్పుడున్న కండిషన్లో మనకి ఆలేరు, జనగాం వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ హైవే నుంచి మనం యాదాద్రి టెంపుల్ అంటారు కదా, సో యాదాద్రి టెంపుల్ చుట్టుపక్కల ఎవరు ప్రాజెక్ట్స్ ఉండవండి, ఎందుకంటే గవర్నమెంట్ రూల్ ఉంది అక్కడ YTDA. సో YTDA లిమిట్స్లో చాలా తక్కువ మంది ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు అవసరం పడితే గవర్నమెంట్ కూడా ల్యాండ్ తీసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అక్కడ మీరు కొనలేను అన్నప్పుడు ఆ 10 కిలోమీటర్లు దాటి కొంచెం ముందుకెళ్ళాలి. ఎక్కడైతే కొంచెం డిస్టెన్స్ వెళ్ళే కొద్దీ ప్రైజెస్ తగ్గుతాయి. మనకి కనెక్టివిటీస్కి డెవలప్మెంట్కి దగ్గర ఉన్నాయంటే కనుక రేట్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం ఎఫర్ట్ చేయగలిగితే కనుక ఆ ఏరియాలో చేయాలి, లేదు అంటే కొంచెం ముందుకెళ్ళి తీసుకోవాలి, తప్పదు. ఎందుకంటే ఇప్పుడు మనకి కనెక్టివిటీస్ మంచిగా ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ మంచిగా ఉంది, కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకొని కొనుక్కోవాలి. ఎప్పుడైనా సరే మనం పెట్టే డబ్బుల్ని బట్టే మనం ఎంత మంచి లావిష్ లైఫ్ కావాలన్నది, ఎలాంటి ఫ్లాట్ కావాలన్నది డిసైడ్ అయి ఉంటుంది అనమాట. కాబట్టి మన దగ్గర మనీ ఎక్కువ ఉంది, అఫోర్డ్ చేయగలుగుతాం అనుకుంటే మీ బడ్జెట్ తగ్గట్టు చాలా దొరుకుతాయి మార్కెట్లో. లేదు అంత అమౌంట్ పెట్టలేము అనుకున్నప్పుడు కొంచెం డిస్టెన్స్ వెళ్ళి కొంచెం డిస్టెన్స్లోనే మనం కొనాలి, అప్పుడే మనం కొనగలుగుతాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం.